విద్యాదీప్ యూనివర్సిటీ. $72 acres ఆఫ్ క్యాంపస్లో ఇది విస్తీర్ణమై ఉంది. మేము ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాము, ఐఐటి రాస్తాము అని అనుకొని ఇక్కడ ర్యాంక్ రాని పక్షంలో నిరాశ చెందకుండా విద్యాదీప్ యూనివర్సిటీ అనే దాన్ని ఒక మంచి చాయిస్గా తీసుకోవచ్చు. यूजी నుంచి पीजी వరకు అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. क्वालिफाइड स्टाफ है, पीएचडी स्टाफ है हमारे पास. हम उसको इंटरव्यू कर भी ट्रेनिंग देते हैं, उसको गवर्नमेंट जॉब के लिए रेडी करते हैं. యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీ కాలేజెస్ తోటి వీళ్ళ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఏది అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీస్ వస్తున్నాయో వాటి మీద కూడా వీళ్ళకి కంప్లీట్ అవగాహన అనేది మనం ఇస్తాం. 3వ సంవత్సరంలో ఉన్నప్పటి నుంచి వీళ్ళకి జాబ్ ఫేర్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఐఎల్స్ కోచింగ్ ఇస్తాము, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తాము. ప్లేస్మెంట్ విషయానికి వస్తే 100% మనము ప్లేస్మెంట్కి గ్యారంటీ ఇస్తున్నాం. Your trust, our responsibility. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. విద్యాదీప్ యూనివర్సిటీ గుజరాత్లోని సూరత్లో ఉంది. ఈ యూనివర్సిటీ 2002లో ఒక చిన్న స్కూల్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. సో ఈ యూనివర్సిటీ యూజీ నుంచి పీజీ వరకు అన్ని కోర్సులు అందిస్తోందనమాట. మరి ఇక్కడ వీరు అందిస్తున్న కోర్సుల ప్రత్యేకతలు, ఇక్కడ ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ టీచింగ్ మెథడ్స్ కానీ, ఇక్కడ టెక్నాలజీ కానీ ఎట్లా ఉంది, ఈ యూనివర్సిటీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ యూనివర్సిటీ గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు సౌత్ ఇండియా అడ్మిషన్ కోఆర్డినేటర్ శాంతి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ హిరణ్ పటేల్ గారు. మాట్లాడదాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో విద్యాదీప్ యూనివర్సిటీ ఇది ఒక చిన్న స్కూల్గా స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక పెద్ద యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. ఎన్నో కోర్సులు అందిస్తూ ఉన్నారు. అది కూడా ఎకానమీ ఫీ అని అంటున్నారు. సో ఎలా పాసిబుల్ అవుతుంది? ఎక్కడైనా కానీ తక్కువ ఖర్చుతో ఏదైనా అందిస్తూ ఉన్నారు అని అంటే, సో జనరల్గా వచ్చే క్వశ్చన్స్ అంటే అక్కడ క్వాలిటీ బాగుంటుందో, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ బాగుంటుందా, ఎట్లా ఉంటుంది అని సో మెనీ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో దాని గురించి, అలాగే ఇప్పుడు ప్రెజెంట్ మన తెలంగాణ, ఏపీ నుంచి ఎక్కువగా ఏ కోర్స్ నేర్చుకోవడానికి ఈ విద్యాదీప్ యూనివర్సిటీలో జాయిన్ అవుతూ ఉన్నారు? అండ్ ఈరోజు ఈ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనం చూసుకుంటే చాలామంది దాదాపుగా 2 లక్షల పైగా విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కానీ లేదా ఐఐటి ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయ్యి ఒక ఇంజనీర్ అవ్వాలి అన్న ఒక కళతోటి చాలామంది రాస్తున్నారు. సో అలాంటి దాంట్లో మన దగ్గర ఉన్న సీట్లకి వాళ్ళు రాసే విద్యార్థులకి ఎక్కడ పొంతన లేదు. దాదాపుగా ప్రతి ఒక్క 25 మంది విద్యార్థుల్లో ఒక్క విద్యార్థికి మాత్రమే సీట్ వచ్చే పరిస్థితి. సో ఆ మిగిలిన 24 మంది వేరే కోర్సుల్లో ఏదైనా చూసుకుంటున్నారు. సో అలాంటప్పుడు మన ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులకి నేను ఒక బాగా ఆలోచించి మేము చాలా మార్కెట్లో అంతా రీసెర్చ్ చేసి ఈ విద్యాదీప్ యూనివర్సిటీ అనేది ఎంచుకోవడం జరిగింది. ఈ విద్యాదీప్ యూనివర్సిటీ అనేది 2002లో ఒక చిన్న స్కూల్గా ఒక విద్యాదీప్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా స్లోగా స్టార్ట్ అయింది. అలా ఒక్కొక్క స్కూల్ నుంచి కాలేజ్ నుంచి బిఎడ్ కాలేజ్, తర్వాత ఫార్మసీకి, తర్వాత అలైడ్ హెల్త్ సైన్సెస్, ఆ తర్వాత బీటెక్, అదేవిధంగా బిహెచ్ఎంఎస్, బిఐఎంఎస్, ఆయుర్వేదిక్, హోమియో కాలేజీలు, ఇలా ఒక్కొక్క మెట్టుగా ఎదిగి వాళ్ళు విద్యాదీప్ యూనివర్సిటీగా రూపాంతరం చెందారు. అండ్ ఈ యూనివర్సిటీలో ప్రతి ఒక్క శాఖకి కూడా మంచి ఫ్యాకల్టీ, పిహెచ్డి హోల్డర్స్ అయినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అండ్ ఈ విద్యాదీప్ యూనివర్సిటీ అనేది 72 ఎకరాల క్యాంపస్ అండి. అంటే 72 acres ఆఫ్ క్యాంపస్లో ఇది విస్తీర్ణమై ఉంది. అండ్ ఇక్కడ విద్యార్థులకి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, స్పోర్ట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులు ఎవరైతే మేము ఒక ఇంజనీర్ కావాలి అని ఒక ఎంపీసీ తీసుకొని మేము ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాము, ఐఐటి రాస్తాము అని అనుకొని అక్కడ ర్యాంక్ రాని పక్షంలో నిరాశ చెందకుండా విద్యాదీప్ యూనివర్సిటీ అనే దాన్ని ఒక మంచి చాయిస్గా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనము అందించే కోర్సులు అన్నీ ఉన్నాయండి. యూజీ నుంచి పీజీ వరకు అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. కానీ మనకి బీటెక్లో సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ మీద మన విద్యార్థులకి చాలా ఆసక్తి అనేది మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులకు ఉంది. సో బీటెక్ సిఎస్సిలో మేము అన్ని స్పెషలైజేషన్స్, బీటెక్ ఏఐఎంఎల్ కానీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి అన్ని కోర్సెస్కి కూడా మనకు ఇక్కడ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ అండ్ దాదాపుగా 1250
ఎంఓయూస్ అనేవి కలిగి ఉంది ఈ యూనివర్సిటీ. అంటే ఈ యూనివర్సిటీ విదేశాల్లో ఉన్న యూనివర్సిటీస్ తోటి కూడా ఎంఓఎస్ ఉన్నాయి. సో దీనివల్ల ఇది ఒక మంచి ఆప్షన్గా చెప్తాం. సో ఈ మంచి ఆప్షన్ని విద్యార్థులు ఎన్నుకునేటప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ మైండ్లో ఫస్ట్ ఆలోచించేది, ఇంత మంచి యూనివర్సిటీ అంటున్నారు, మరి ఫీజు ఎంత ఉంటుంది, అది మేము బేర్ చేయగలుగుతామా లేదా, మేము ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా అని ప్రతి పేరెంట్ ఆలోచిస్తారు. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని విద్యాదీప్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి ప్రతి మధ్యతరగతి పేరెంట్కి ఇది అఫోర్డబుల్గా చేయాలి అన్న ఉద్దేశంతో మనము చాలా చాలా తక్కువ ఫీజులో మనం విద్యార్థులకు అందిస్తున్నామండి. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు ఎటువంటి కాలేజీలు తీసుకున్నా ఉన్న దాంట్లో 4వ వంతు ఫీజులోనే ఇక్కడ కంప్లీట్గా బీటెక్ విత్ హాస్టల్ కంప్లీట్ అయిపోతుంది. ఇది నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. राइट हिरन पटेल जी, आप वाइस प्रेसिडेंट हो यूनिवर्सिटी का, तो ये यूनिवर्सिटी मेंटेन करने में उधर फैकल्टी का आप कैसा केयरिंग लेते हैं, क्योंकि आप बच्चों को बहुत कम फीस यू आर टेकिंग अफोर्डेबल फी फ्रॉम देम, सो कैसा मेंटेन करते उधर फैकल्टी का और लैब्स का, और जिधर से आप एक स्मॉल स्कूल अभी एक यूनिवर्सिटी बन गया, हाउ कैन इट हैपन? ओके, जब हमने स्टार्ट किया था हमारे प्रेसिडेंट सर का एक विज़न था कि हमको एक सोसाइटी में एक अच्छा काम करना है, बच्चों को पढ़ाना है, अच्छी नॉलेज शेयरिंग करनी है। तब हमने ये विद्यादीप चैरिटेबल ट्रस्ट के द्वारा काफ़ी सारे स्कूल्स एंड कॉलेजेस बनाए। देन आफ्टर 2022 में ये यूनिवर्सिटी बना। पर ये सब में हमारा जो गोल है मेन, ऐसा नहीं है कि हम इकोनॉमिक फ़ी देते तो क्वालिटी में कुछ कॉम्प्रोमाइज़ कर रहा है। हम अच्छी लैब्स भी दे रहे हैं, अच्छी क्वालिटी के टीचर्स भी हमारे पास है, क्वालिफाइड स्टाफ है, पीएचडी स्टाफ है हमारे पास। तो बच्चों को जो चाहिए, जो अभी के टाइम पे जो लेटेस्ट लैब है हमारे पास, वो सभी इक्विपमेंट हमारे पास अवेलेबल है। लेटेस्ट टेक्नोलॉजीज के कंप्यूटर भी हमारे पास अवेलेबल है, लेटेस्ट लैब भी अवेलेबल है, और हमारे पास काफ़ी सारी ग्रांट्स भी आती है। अभी हम बच्चों को रिसर्च के लिए काफ़ी सारी हम ग्रांट भी दे रहे हैं। ये करंट ईयर में हमने 25 lakhs का ग्रांट बच्चों को दिया रिसर्च के लिए। अच्छा, दूसरा, बच्चों को कैंपस में फैसिलिटीज़, स्पोर्ट्स फैसिलिटीज़ है, बड़ी लाइब्रेरीज है, और अदर कल्चरल एक्टिविटी, वो सब हमारे वहाँ पे होता है। मतलब पूरा बच्चों को होलिस्टिक डेवलपमेंट यहाँ पे होता है। हम उसको इंटरव्यू कर भी ट्रेनिंग देते हैं, उसको गवर्नमेंट जॉब के लिए रेडी करते हैं। तो हमारा विज़न अकेला बच्चों को पढ़ाना नहीं है, उसका होल डेवलपमेंट हो, ऐसा हम కెరీర్ బిల్డ్ करते हैं आप? यस यस यस। అచ్చా, ఓకే. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అంటే ఏఐ వల్ల జాబ్స్ కూడా పోతూ ఉన్నాయి. ఎంత యూనివర్సిటీలో చదివినా మళ్ళీ యూనివర్సిటీ కోర్స్ అయిపోయాక వాళ్ళు ఏఐకి సంబంధించి సపరేట్గా మళ్ళీ కొన్ని టూల్స్ నేర్చుకుంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్స్ నేర్చుకుంటున్నారు కదా. సో ఇక్కడ ఈ యూనివర్సిటీలో అలాంటి యాక్టివిటీస్ ఉన్నాయా? అండ్ అవి నేర్చుకున్నాక బయట నేర్చుకోవాల్సిన అవసరం లేదా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇక్కడ మేము ఇప్పుడు ఈరోజు మీరు చెప్పింది 100% వాస్తవమేనండి. అంటే ఇక్కడ మనం బీటెక్ చదివిన తర్వాత కూడా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు జాబ్ మార్కెట్ని డైరెక్ట్గా ఫేస్ చేయలేకపోతున్నారు. దానికి ముఖ్యంగా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసేది వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్. వాళ్ళకు ఇంగ్లీష్గా కమ్యూనికేషన్ స్కిల్స్ చేయడం కానీ, లేదా డైరెక్ట్ వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఒక వర్క్ ఎలా చేయాలి అనేది మనకు అసలు ఎటువంటిది కూడా అవగాహన అనేది పిల్లలకు ఉండట్లేదు. సో ఇవన్నీ మనం ఆలోచించి ఈ కాలేజ్ వాళ్ళు, ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లలు ఎప్పుడైతే కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నారో అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గానే వీళ్ళకి ఐఎల్స్ అండ్ పీటీఈ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయి. అంటే ఇదేదో కేవలం ఒక 2 నెలలో 3 నెలలో ఇవ్వట్లేదు. త్రూ అవుట్ ద 4 years ప్రోగ్రాంలో వీళ్ళకి ఐఎల్స్ అండ్ పీటీఈ కోచింగ్ అనేది ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అదేవిధంగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ ఏముందంటే అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. సో వీళ్ళకున్న ల్యాబ్స్లో స్టూడెంట్కి, ప్రతి స్టూడెంట్కి ఇప్పుడు ఒక కాలేజ్లో ఒక ల్యాబ్ ఉంది, ఆ పర్టికులర్ టైంలోనే వెళ్ళి
విద్యార్థి అందులో ల్యాబ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లం లేకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే స్టూడెంట్కి ఒక ఐడి పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఐడి అండ్ పాస్వర్డ్ తోటి వీళ్ళు అన్ని ల్యాబ్స్ని కూడా వీళ్ళు అట్ ఎ టైమ్ వీళ్ళు ఒకటే దగ్గర కూర్చొని వీళ్ళు చేయగలరు. అంటే వీళ్ళ ల్యాప్టాప్లోనే అన్ని ల్యాబ్స్ అదేవిధంగా లైవ్ ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు వర్క్ చేయగలరు. అదే కాకుండా ఈ యూనివర్సిటీకి దాదాపుగా 1250 MOUs ఉన్నాయి. సో అంటే ఫారిన్ కంట్రీ కాలేజెస్ తోటి అంటే యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీ కాలేజెస్ తోటి వీళ్ళ కొలాబరేషన్స్ ఉన్నాయి. సో యుఎస్లో ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ AI ప్రాజెక్ట్స్ మీద కూడా మన స్టూడెంట్స్ 4th ఇయర్లో కంప్లీట్గా ఇంటర్న్షిప్ అనేది వాళ్ళ ప్రాజెక్ట్స్ మీదే వర్క్ చేస్తారు. సో అంటే వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా అంటే బయటికి వచ్చినప్పుడే వీళ్ళు ఒక 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళతో సమానమైనటువంటి డిగ్రీని తీసుకొని బయటకు వస్తున్నారు. అంటే వీళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ డెవలప్ చేస్తున్నాము, వీళ్ళని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా స్టార్టప్ చేయాలి అనే ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియాతో వస్తే ఇందాక సార్ చెప్పినట్టు వీళ్ళకి ఆల్రెడీ 25 lakhs వీళ్ళు ఈ ఇయర్ వీళ్ళు అలాట్ చేశారు. అంటే వీళ్ళు ఒక బడ్జెట్ అలాట్ చేశారు. సో ఎవరైనా స్టూడెంట్ కనుక స్టార్టప్ ఐడియాతోటి ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియాతోటి వస్తే అది ఇచ్చి కూడా వీళ్ళని ఆ ఫండింగ్ అనేది కూడా కాలేజ్ సైడ్ నుంచే వస్తుంది. సో ఆ ఐడియాని డెవలప్ చేసుకొని వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ యూనివర్సిటీ వాళ్ళు IIT ముంబై వాళ్ళతోటి డైరెక్ట్గా వీళ్ళకి MOA అనేది ఉంది. సో దానివల్ల వీళ్ళు IIT ముంబై వాళ్ళతో పాటు కలిసి ఈ స్టూడెంట్స్ అందరూ లైవ్ ప్రాజెక్ట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తారు. సో ఇటు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంది, ప్లస్ ఇంటర్న్షిప్ లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి అంటే డే టు డే ఏదైతే జరుగుతుందో కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే వీళ్ళకి ఏదే అడ్వాన్స్డ్ AI టెక్నాలజీస్ వస్తున్నాయో వాటి మీద కూడా వీళ్ళకి కంప్లీట్ అవగాహన అనేది మనం ఇస్తాం. సో వీళ్ళు జాబ్ రెడీ అన్నమాట. అంటే ఒక్కసారి వీళ్ళ కాన్వకేషన్ అయిపోగానే వీళ్ళు ఒక జాబ్ మార్కెట్లోకి వెళ్ళి ఆల్రెడీ ఒక 1 year చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత ఎక్స్పీరియన్స్తో వీళ్ళు కాలేజ్ నుంచి బయటకు వస్తారు. ఇది వీళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే ప్లేస్మెంట్స్ 100% ఇస్తున్నారా? అవునండి. అంటే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ 3వ సంవత్సరంలో ఉన్నప్పటి నుంచి వీళ్ళకి జాబ్ ఫేర్స్ అనేవి కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి వీళ్ళకి గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM వీళ్ళ ఇట్లాంటి మంచి టాప్ MNC కంపెనీస్ తోటి వీళ్ళకి ఆల్రెడీ టైఅప్ ఉంది. అదే కాకుండా మనకు కూడా తెలుసు సూరత్ అనేది కంప్లీట్లీ వెల్ అడ్వాన్స్డ్ హబ్. ఇక్కడ IT సెక్టర్ అనేది ఇప్పుడు కంప్లీట్గా ఫ్లరిష్ అవుతున్న ప్లేస్. అదేవిధంగా ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ డైమండ్స్ కానీ ఇట్లాంటి మార్కెట్ అంతా కూడా సూరత్ నంబర్ 1 ప్లేస్. సో ఇక్కడ ఏంటంటే జాబ్స్కి ఎలాంటి కొరత లేదు. సో మన పిల్లలు ఆ జాబ్ మార్కెట్కి తగ్గట్టుగా తయారవుతే వాళ్ళు జాబ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో అలాంటి మార్కెట్కి రెడీ అయినటువంటి స్టూడెంట్స్ని మన విద్యాదీప్లో మనం రెడీ చేస్తాం. ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇందాక సార్ అన్నట్టు హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఒక ఓన్లీ స్టడీసే కాకుండా వాళ్ళకి AI నేర్పిస్తాము, IELTS కోచింగ్ ఇస్తాము, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తాము, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇలా ఓవరాల్గా వాళ్ళు అన్ని విధాలుగా కూడా వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. हिरन जी, इधर से बहुत लोग उधर आ रहे BTech कोर्स के लिए, तो फैमिली को छोड़ के आते बॉयज़ एंड गर्ल्स, और उधर का क्लाइमेट इधर का क्लाइमेट डिफरेंट रहता. और आजकल बच्चों को प्रॉब्लम किधर है ना, दे आर नॉट हैविंग ए आउटडोर स्पोर्ट्स मोस्ट, एंड दे आर फेसिंग ए हेल्थ इश्यूज टू. और फूड के बारे में भी वो अलग है ना, इधर का और उधर का तो अलग रहता. और क्लाइमेट, फूड एंड सिक्योरिटी, सेफ्टी फॉर गर्ल्स, ये चारों चीज़ों में आप यूनिवर्सिटी एज ए वाइस प्रेसिडेंट, हाउ डू यू टेक केयर ऑफ ऑल दोज थिंग्स? मैं आपको एक चीज़ बताना चाहता हूँ कि हमारी यूनिवर्सिटी का मोटो है कि योर ट्रस्ट आवर रिस्पॉन्सिबिलिटी. योर ट्रस्ट आर रिस्पॉन्सिबिलिटी. Okay. मीन्स क्या है कि जिसने हम पे भरोसा रखा है हम उसके भरोसे को तोड़ने नहीं देंगे. आज पेरेंट्स हमारे भरोसे पे बच्चों को वहाँ पे पढ़ने के लिए भेजते हैं, तो उसको ऐसा नहीं है कि कुछ फैसिलिटीज़ नहीं मिलेगी. हम वहाँ पे स्पोर्ट्स एक्टिविटीज़ भी होगी उसकी, हमारे पास ऑलरेडी स्पोर्ट्स ग्राउंड भी है. फिर फूड के लिए हम वहाँ पे एक अलग से एक साउथ इंडियन रेस्टोरेंट डेवलप कर रहे हैं, तो बच्चों को वहाँ पे वो भी मिल जाएगा. मेस में उसको साउथ इंडियन फूड भी मिलेगा. और हमारे यहाँ पे सबसे बड़ी चीज़ है हम हाइजीन फूड देते हैं.
बाकी हर जगह पे क्या होता है कि जनरली कि जो फूड होता है कि कॉन्ट्रैक्चुअल होता है, हमने वो कॉन्ट्रैक्चुअल नहीं है, हमारा फूड है ऑन कैंपस फूड बनाते हैं हम। तो जो भी रहता है हमारा जो शेफ है हम खुद हायर करते हैं, तो उससे क्या है कि अच्छी क्वालिटी हम फूड की दे पा रहे हैं। पहले था कि जो बाहर से कॉन्ट्रैक्ट पे दे दिया था हमने, तो हम क्वालिटी मेंटेन नहीं कर पा रहे थे, तो उससे उससे कंप्लेन भी ज़्यादा आ रही थी। फिर हमने खुद अपना कैटरिंग शुरू किया, तो उसकी वजह से आज हमारी जो कंप्लेन है वो बहुत सारी कम हो गई है और अच्छी फूड की क्वालिटी हम प्रोवाइड कर पा रहे हैं। गर्ल्स के लिए सेफ्टी। इन कैंपस में है और सेफ्टी एंड सिक्योरिटी में हम कोई भी कॉम्प्रोमाइज नहीं करते हैं। सीसीटीवी कैमरास, वार्डन्स, सिक्योरिटी गार्ड्स, मेल फीमेल सिक्योरिटी गार्ड, वो हम सब अरेंज किया हुआ है अच्छा। कि मेल सिक्योरिटी गार्ड के पास लड़कियां नहीं जाती है, गर्ल्स नहीं जाती है, तो हमने फीमेल सिक्योरिटी गार्ड्स का भी हमने एक इंतजाम किया हुआ है। అచ్చా అచ్చా ఠీకే ఓకే. ఒక యూనివర్సిటీని చూస్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏం థింక్ చేయాలండి? అండ్ విద్యాదీప్ యూనివర్సిటీలో అలాంటి ప్రత్యేకతలు ఏమి ఉన్నాయి, అది ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ కాదని, వై స్టూడెంట్స్ హ్యాస్ టు చూస్ విద్యాదీప్ యూనివర్సిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి పేరెంట్స్కి అదేవిధంగా విద్యార్థులకి ఎంపీసీ చదువుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది కాకుండా మీరు ఒకసారి పర్సనల్గా విజిట్ చేయడానికి నేను అవకాశం ఇస్తాను. కాలేజ్ క్యాంపస్ని విజిట్ చేసి మీరు ఒక డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్నాను అంటే, ఈ యూనివర్సిటీలో ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించేది, నా పిల్లల్ని అంత దూరం ఎందుకు పంపించాలి, అంత దూరం పంపిస్తే నా పిల్లలు సేఫ్గా ఉంటారా లేదా, వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ వీళ్ళకి మనము ఫీజు ఎంతైతే చెప్తున్నారో అంత ఫీజు మనం పే చేయగలుగుతామా లేదా, రెండోది మనం ఇంత దూరం పంపించాక వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు వాళ్ళ లైఫ్లో, ఇది ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించే విషయం. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఆలోచించేది, మాకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయా, అదేవిధంగా సేఫ్టీ ఉందా, నెక్స్ట్ మూడో పాయింట్ మాకు అక్కడ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అవి ఎలా ఉంటాయి, నాలుగోది మాకు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, మా కెరియర్ మేము ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ని ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని పాయింట్స్కి మీకు ఒకటే ఆన్సర్, విద్యాదీప్ యూనివర్సిటీ. ఎందుకు చెప్తున్నాను అంటే, విద్యాదీప్ యూనివర్సిటీలో గర్ల్స్కి ఇన్ క్యాంపస్ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా గర్ల్ వార్డెన్, లేడీ వార్డెనే ఉంటారు అక్కడ. కనీసం మనము ఒక్కరు కూడా మగవాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి బాయ్స్ హాస్టల్ క్యాంపస్ నుంచి బయట జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. అండ్ అక్కడి నుంచి కాలేజ్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, కాలేజ్ బస్సెస్ ఉన్నాయి. ఆ కాలేజ్ బస్సెస్లో వీళ్ళు బాయ్స్ని కాలేజ్కి తీసుకొస్తారు. సో గర్ల్స్కి క్యాంపస్కి, బాయ్స్ క్యాంపస్కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే హాస్టల్లో నేను చెప్తున్నాను. సో గర్ల్స్ హాస్టల్ ఏమో ఇన్సైడ్ ద క్యాంపస్, బాయ్స్ హాస్టల్ ఏమో అవుట్ సైడ్ ద క్యాంపస్. అండ్ 24/7 సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది. అండ్ డిజిటల్ లాక్స్, అంటే వీళ్ళ ఐడి కార్డ్ పనిచేస్తేనే వీళ్ళు లోపలికి వెళ్తారు. అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అండ్ ల్యాబ్స్లో కూడా కంప్లీట్గా 24/7 సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది. అండ్ వీళ్ళకి ల్యాబ్స్, అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు. అదేవిధంగా రికగ్నిషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీని చూసుకుంటే మనకి యూజీసీ కానీ, ఏఐసిటియు కానీ అలాంటి అన్ని అప్రూవల్స్ ఈ కాలేజ్కి ఉన్నాయి. సో దాని తర్వాత నెక్స్ట్ ఫుడ్. మనం అంత దూరం వెళ్తున్నాము, మన పేరెంట్స్, మన సౌత్ ఇండియన్ ఫుడ్ అక్కడ అవైలబుల్ ఉంటుందా లేదా. సో ఈ విషయంలో నేను పేరెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, గుజరాత్ అనేది కంప్లీట్గా ఒక 20-25 సంవత్సరాలుగా మద్యపాన నిషేధాన్ని 100% ఫాలో అవుతున్నటువంటి ఒకానొక ఆదర్శవంతమైన రాష్ట్రం. సో ఇక్కడ మీకు ఎంత వెతికినా కూడా అక్కడ మీకు ఎటువంటి చెడు అలవాట్లకు అలవాటయ్యే అవకాశం పిల్లలకి లేదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి, మన సౌత్ ఇండియన్ ఫుడ్ 100% వెజిటేరియన్ ఫుడ్ కంప్లీట్గా అక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటుంది. అదేవిధంగా మనము ఈసారి నుంచి ఏంటంటే, మనం విజయవాడ నుంచి మనం ఒక సౌత్ ఇండియన్ చెఫ్ని కూడా అక్కడ అపాయింట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏదైతే మన ఇడ్లీ సాంబార్, మన అథెంటిక్ పొంగల్, ఇట్లాంటివి ఫ్లేవర్స్ ఏవైతే కొంచెం మిస్ అవుతారో దాన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. దాని తర్వాత ప్లేస్మెంట్ విషయానికి వస్తే 100% మనము ప్లేస్మెంట్కి గ్యారంటీ ఇస్తున్నాం.
మనము స్టూడెంట్ ఏదైతే మొదటి సంవత్సరం నుంచి మనము కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద, ప్రాజెక్ట్స్ మీద, వాళ్ళ స్టడీస్ మీద అండ్ వాళ్ళ అటెండెన్స్ని కూడా మనం చాలా స్ట్రిక్ట్గా మనం మానిటర్ చేస్తాం. వాళ్ళు గనక 2 రోజులు మించి వాళ్ళు కాలేజ్కి రాకపోతే వెంటనే వాళ్ళ పేరెంట్స్కి కాల్ వస్తుంది, స్టూడెంట్కి కాల్ వస్తుంది, పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాం మనం. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ అటెండ్ అవుతున్నారా లేదా, అక్కడ ఏం జరుగుతుంది అనేది పేరెంట్స్కి కూడా ఒక అవగాహన ఉంటుంది. సో ఇలా మనం ఓవరాల్గా ప్రతి స్టూడెంట్ యొక్క అన్ని సైట్స్ మనము చూసి స్టూడెంట్కి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి విద్యాదీప్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ యూనివర్సిటీ యొక్క ఫీజుని మనకు ప్రతి ఒక్క మధ్యతరగతి పేరెంట్ ఎఫర్ట్ చేసుకునే విధంగా మేము రూపొందించామండి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే మేము కాలేజ్కి తీసుకెళ్ళి మిమ్మల్ని చూపించి మీరంతా నచ్చిన తర్వాతే మీరు అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా మేము కలిగిస్తున్నాం. ఇప్పుడు ఎక్కువగా బీటెక్ కోర్సుకి సంబంధించి అక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు కదా. సో బీటెక్ కోర్సు టీచింగ్ మెథడ్స్ కానీ అక్కడ స్పెషాలిటీ కానీ అక్కడ ఏంటి అంటే ఇప్పుడు కంపెనీస్ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అయిపోయాయి. దాన్ని బట్టి ఎట్లా మౌల్డ్ అవుతూ ఉంటారు టీచింగ్ మెథడ్స్లో కావచ్చు, సబ్జెక్ట్లో కావచ్చు. సో ఎందుకు బీటెక్ కోర్స్కి విద్యాదీప్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు విద్యాదీప్ యూనివర్సిటీని మనము బీటెక్ సిఎస్సిలో అన్ని స్పెషలైజేషన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఒకప్పుడు ఏంటంటే కోర్ కంప్యూటర్ సైన్స్ మీదనే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్తో పాటు ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్లా అన్ని స్పెషలైజేషన్స్లో కూడా వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వీళ్ళ దగ్గర అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక సపరేట్ అడ్వాన్స్ ల్యాబ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఇంటర్నేషనల్ కాలేజెస్తో ఎంఓఎస్ ఉండడం వల్ల లైవ్ ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దానివల్ల స్టూడెంట్ ఎప్పుడైతే 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి కూడా డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ నేర్చుకుంటాడు. అంటే వీళ్ళు ఓన్లీ థియరీ పార్ట్ కాకుండా 100% ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా వీళ్ళు గెయిన్ చేసుకుంటారు అక్కడ. అంటే వీళ్ళే కోడింగ్ రాస్తారు, ఆ కోడింగ్ని మళ్ళీ వీళ్ళే టెస్ట్ చేస్తారు. ఆ విధంగా మొత్తం వీళ్ళు ప్రాక్టికల్గా ఒక కంపెనీలో ఎలా వర్క్ చేస్తారో ఆ విధమైనటువంటి స్టడీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు వాళ్ళ కెరియర్ని సెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి విద్యాదీప్ యూనివర్సిటీ ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తాను. అదేవిధంగా మెకానికల్ సైడ్ చూసుకుంటే వీళ్ళకి సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సైడ్ కూడా వీళ్ళకి చాలా అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ అనేవి క్యాంపస్ లోపల అవైలబుల్ ఉన్నాయి. సో మెకానికల్ ఇంజనీరింగ్ చేసుకోవాలి అని అనుకున్న స్టూడెంట్స్కి కూడా విద్యాదీప్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. ఓకే, అంటే మీరు 100% ప్లేస్మెంట్ అంటున్నారు. ఇంక యూనివర్సిటీలన్నీ కూడా కంపెనీలతో టైఅప్ అయిపోతాయి. సో క్యాంపస్ సెలెక్షన్ అయిపోతుంది, జాబ్ వస్తుంది, కానీ వాళ్ళకి శాలరీ మాత్రం అంటే తక్కువలో తక్కువ ఉంటుందన్నమాట. ఏది అంటే ప్లేస్మెంట్ కల్పించామా అంటే కల్పించామా అని, ఆ తర్వాత గ్రోత్ అనేది ఉండదు. మరి ఇక్కడ ఎట్లా? అవునండి, ఇప్పుడు ముఖ్యంగా మనము ఆ ప్లేస్మెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ రియల్ వరల్డ్ని వాళ్ళు ఫేస్ చేయట్లేదు స్టూడెంట్స్. అదేవిధంగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండడం లేదు. ఈ 2 పాయింట్స్ని మనం ఆల్రెడీ టార్గెట్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఐఎల్స్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు సెకండ్ ఇయర్ నుంచి డైరెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అండ్ 4th ఇయర్లో వీళ్ళు డైరెక్ట్గా లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం వల్ల వీళ్ళు రియల్ టైమ్ వరల్డ్కి వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. అండ్ ఇక్కడ మినిమం ప్యాకేజ్ వచ్చి 6 lakhs నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ప్యాకేజ్ 22 lakhs వరకు ఉందండి. మనము ఏదైతే ప్రాక్టికల్గా రియాలిటీలో జరుగుతుందో అదే మనం చెప్తున్నాం. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఒకసారి కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత వీళ్ళకి మినిమం ప్యాకేజ్లోనే వీళ్ళకి మినిమం గ్యారంటీ తోటి మనం 6 lakhs వరకు ప్యాకేజ్ అనేది 100% ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ టీసీఎస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఐబిఎం కానీ ఇలాంటి కంపెనీస్లో ఏఐ టెక్నీషియన్స్కి దాదాపు 22 lakhs వరకు హైయెస్ట్ ప్యాకేజ్ మన దగ్గర మన స్టూడెంట్స్కి వచ్చింది. మెయిన్గా ఇప్పుడు బీటెక్ కోర్సు నేర్చుకునే వాళ్ళకి, ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళకి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి యూనివర్సిటీ చూసింగ్లో, వాళ్ళకి అంటే ఎలాంటి డెడికేషన్ ఉండాలి ఎడ్యుకేషన్కి సంబంధించి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఏంటంటే మా ఫ్రెండ్ అక్కడ జాయిన్ అయ్యారు, లేదా మా పేరెంట్స్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వమన్నారు, మాకు తెలిసిన రిలేటివ్స్ ఏదో ఒక కాలేజ్లో చదువుతున్నారు, అలాంటి ఒక మైండ్ సెట్ తోటి ఒక కాలేజ్ని డిసైడ్ చేసుకుంటారు.
అలా లేదా పలానా వాళ్ళు ఈ కాలేజ్ బాగుందని చెప్పారు అందుకని మేము ఈ కాలేజ్లో జాయిన్ అవుతున్నాం. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఫస్ట్ అసలు వాళ్ళ కెరియర్ గోల్ ఏంటి, వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అనే దాని మీద ఫస్ట్ కొంచెం అవగాహన తెచ్చుకొని ఒక గోల్ని ఫస్ట్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కరూ ఐటీ ప్రతి ఒక్కరూ ఏఐ అని కాకుండా మెకానికల్ సైడ్ ఉంది, సివిల్ సైడ్ ఉంది, అదేవిధంగా ఏరోనాటికల్ ఉంది. ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ స్టూడెంట్ అండ్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. దాని తర్వాత స్టూడెంట్ దాన్ని ఒకసారి గోల్ని ఫిక్స్ అయిన తర్వాత ఎటువంటి స్టూడెంట్ అయినా ఎటువంటి డిగ్రీ తీసుకుందామన్నా విద్యాదీప్లో మన దగ్గర అవకాశాలు ఉన్నాయి. అయితే బీటెక్ సిఎస్సి తీసుకునే వాళ్ళకి మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమేమైతే ఉన్నాయో, లేటెస్ట్ బ్రాంచెస్ ఏమైతే ఉన్నాయో అన్ని బ్రాంచెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో అన్ని బ్రాంచెస్లో స్టూడెంట్ వచ్చి మన దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అడ్మిషన్ తీసుకునే తర్వాత కూడా స్టూడెంట్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా పర్సనల్గా కాలేజ్ని విజిట్ చేసి అక్కడున్న ఫ్యాకల్టీతో మాట్లాడి అక్కడున్న అడ్వాన్స్డ్ ల్యాబ్స్ని విజిట్ చేసి అక్కడంతా చూసుకొని నచ్చిన తర్వాతే అడ్మిషన్ తీసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే స్టూడెంట్ హ్యాపీగా అన్నీ ఒకసారి చూసుకుంటారు కాబట్టి స్టూడెంట్ పేరెంట్ 100% సాటిస్ఫై అవుతారు. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేసుకున్నా వాళ్ళ కెరియర్ బాగుంటుంది. ओके, अभी जो भी कोर्स लिए हो यूजी से पीजी तक कौन सा भी कोर्स हो उसमें तो एआई है, एआई टेक्नोलॉजी यूज़ कर रहे. सो एवरी टाइम वी हैव टू अपडेट ourselves in AI टेक्नोलॉजी, नो. सो ये यूनिवर्सिटी कैसा अपग्रेड हो रही है? अभी हम नए एआई का टाइम चल रहा है अभी, तो एआई में हमने काफ़ी सारी नए सॉफ्टवेयर्स को भी हम ऐड ऑन कर रहे हैं, तो जिस उसकी मदद से हम बच्चों को वो सिखा सके. लाइक अभी हमारे एक एआई कैंपस का भी डील चल रहा है. तो उससे बच्चों को काफ़ी सारे कोडिंग वो सब सीखने को मिलेगा. अच्छा. और काफ़ी सारे कोर्सेज में हमने एआई से बच्चों के लिए ओपन भी रखा है कि उससे वो सीख पाए. अच्छा. कुछ बेसिक्स नॉलेज जो होती है वो सब एआई से वो बेसिक लर्निंग वो खुद सेल्फ लर्निंग कर सके. इसके लिए हमने एक लैब भी हमने बनाया हुआ है. ఫైనల్గా ఇక్కడ నుంచి తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి అక్కడ బీటెక్ కోర్స్ని చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారండి? విద్యాదీప్ యూనివర్సిటీ సూరత్, గుజరాత్లో లొకేట్ అయి ఉందండి. ఈ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ద స్టూడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో నేను చెప్పడం కాదండి, ఇందాక సార్ మాటల్లోనే మీరు విన్నారు. సో యువర్ ట్రస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇది చాలా పెద్ద ట్యాగ్ లైన్ అండి. మీరు మమ్మల్ని నమ్మి మీ పిల్లల్ని మా యూనివర్సిటీలో జాయిన్ చేస్తే మీ పిల్లల్ని ఒక మంచి సమర్థవంతమైన ఒక ఇంజనీర్గా చేయడం మా రెస్పాన్సిబిలిటీ. సో విద్యాదీప్ యూనివర్సిటీని మీరు పర్సనల్గా విజిట్ చేయండి, చూసి దాని తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు విద్యాదీప్ యూనివర్సిటీ గురించి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.